హలో అండి అందరికీ. అందరు బాగున్నారా? చూడండి, నేనైతే ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నాను. పుదీనా రైస్ తినని వాళ్ళు ఎవరు ఉంటారండి? పిల్లల లంచ్ బాక్స్ నుండి, పిల్లల కానించి పెద్దల వరకు లంచ్ బాక్స్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏదైనా ఇంట్లో లేదనుకున్నప్పుడు ఇది చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్గా చూడండి, ఎర్రగడ్డలు ఇలాగా సన్నగా ముక్కలు పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఒక 2 ఎర్రగడ్డలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తిమీర కూడా బాగా కట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా ఒక 1 టైం అండ్ 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అది కూడా బాగా అంతా తుంచుకొని అలా పెట్టుకోవాలి పక్కన. అలాగే ఒక 3 అండ్ 4 లేక 5 అలా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటన్నిటిని అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డలు అవన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనం తీసుకొని అందులో శనగిత్తనాలు ఉంటాయి కదా, వీటిని పల్లీలు కూడా అంటారు. మా సైడ్ అయితే శనగ్గింజలు అని అంటారు. వీటిని పెనంలో వేసి బాగా నీట్గా వేయించుకోవాలి. ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా వేయించుకొని అయితే మనము పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఎర్రగా మనము చట్నీ చేసుకుంటాం కదా, ఆ మాదిరి వేయించుకోవాలి. అన్నిటిని మొత్తం నీట్గా వేయించుకొని పక్కన తీసేసుకొని అన్ని దాంట్లని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అదే పెనంలోనే కొద్దిగా అంటే ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా ఎక్కినంత వరకు ఉండాలి. తర్వాత అందులో మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా 2 ఎర్రగడ్డలు, అవి హాఫ్ మాత్రము నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేగేటప్పుడు అందులోనే 3 పచ్చిమిరపకాయలు అందులో నూనెలోనే వేసుకోవాలి. అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే మనము తెల్లగడ్డలు తీసుకున్నాం కదా, తెల్లగడ్డలు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి నీట్గా. తెల్లగడ్డలు ఒక 4-5 తెల్లగడ్డలు పొట్టు తీసి పక్కన పెట్టుకుని ఉంటాం కదా, అవి ఇందులో నూనెలో వేసి నీట్గా వేయించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మనము పుదీనా పక్కన బాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అంతా తుంచుకొని పెట్టుకున్నాం కదా, ఆ పుదీనా ఇందులోకే వేసి బాగా మగ్గనివ్వాలి. పుదీనా అంతా యాడ్ చేసుకోవాలి మొత్తము. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలాగా బాగా మగ్గనివ్వాలి. అలాగే కొద్దిసేపు ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో చింతపండు అవసరం లేదు మనకి. చింతపండు అవసరం లేకుండా నిమ్మకాయ వేసుకోవాలి. చూడండి, ఇలాగా అంతా బాగా వేగిన తర్వాత అంతా తీసుకొని చూడండి అంతా తీసేసి మిక్సీ జార్ ఉంటుంది కదా, మిక్సీ జార్లోకి మొత్తము మనము అంతా వేసేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకున్నాం కదా, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్ని దాంట్లో ఇలా మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అంతా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత అందులోకి మనం శనగబేడలు వేసుకోవాలి. శనగబేడలు, కొద్దిగా ఆవాలు, అలాగే 1 స్పూన్ అంతా జీలకర్ర ఎంత వేస్తే అంత ఫ్లేవర్ బాగుంటుంది మనకి పుదీనా రైస్లోకి. అందులోనే కొద్దిగా ఉద్దిపప్పు వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయ్యాక అవన్నీ అందులో
ఎర్రగడ్డ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక తర్వాత కరివేపాకు, ఒక 4-5 రెమ్మల కరివేపాకు ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలాగా బాగా మనకైతే పోపు ఏగనివ్వాలి. ఇలా ఏగిన తర్వాత మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా పక్కన పేస్టు, పుదీనా, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఉప్పు, అదంతా మొత్తము పేస్ట్ అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తిరగవాతలోకి పోపు ఏగాక బాగా ఏగాలి తిరగవాత. ఇలా పేస్ట్ అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి నీట్గా. ఇందులో వాటర్ అట్లాంటివి ఏం వేయకూడదు అసలు. పుదీనా రైస్లోకి వాటర్ వేస్తే అంత టేస్ట్ ఉండదు. మనకి మిక్సీ జార్కి ఉంటుంది కదా, అది కూడా నీట్గా చేతి తీసి స్పూన్తో కానీ అలా తీసేసి అంతా వేసుకోవాలి. వాటర్ కొద్దిగా అంటే కొద్దిగా కూడా అసలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు ఆ టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇలాగా బాగా ఒక 5 and 6 minutes నీట్గా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ అవసరం లేదు, మంట హై ఫ్లేమ్లోనే పెట్టి నీట్గా వేయించుకోవాలి. ఇలాగ బాగా నూనె అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ అంతా మనము ఇలా కలుపుకుంటూ నీట్గా అయితే చేసుకోవాలి. ఇలాగా దగ్గర పడింది కదా, చూడండి, ఇలాగా బాగా నూనె సపరేట్ అయ్యేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. తర్వాత మనము పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి పొట్టు తీసి ఇలాగా ఇందులో వేసుకోవాలి. పొట్టు తీసిన పల్లీలను వేసిన తర్వాత అలాగే ఒక 2-3 minutes బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకోవాలి ఒక 2 and 3 minutes. చూడండి, మనకంతా రెడీ అయిపోయింది కదా. తర్వాత మనం పక్కన కుక్ చేసి పెట్టుకుని ఉంటాం కదా రైస్, అది ఇందులో వేసేయాలి. మొత్తము అంతా రైస్ అంతా అది అంతా కలుపుకున్న తర్వాత ఒక ఉప్పు నిమ్మకాయ తీసుకొని పైనంతా నీట్గా అయితే ఇలా పిండుకోవాలి. పిండేసిన తర్వాత అంతా నీట్గా అన్నమంతా ఇలాగా కలుపుకోవాలి. పైన కొత్తిమీర చల్లేదైతే నేను మీకు చూపించలేదు, అప్పుడు ఫోన్ వచ్చింది, అందుకోసం చూడండి, ఇలాగా అంతా రైస్ అంతా బాగా నిమ్మకాయ రసం అంతా పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. చూడండి, మనకు ఎంతో టేస్టీగా పుదీనా రైస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. అలాగే ఎలా ఉందో మీరు చూసి, అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.